ఖమ్మం ముదిగొండ రహదారి ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షం పడితే చాలు గుంతల్లో నీరు చేరడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అటుగా వెళ్లాలంటే సాహసయాత్ర చేసినట్లుగా భావిస్తున్నారు స్థానికులు. ఆ 7 కిలోమీటర్లు దాటితే 7 సముద్రాలు దాటినట్లు ఉంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు. ఖమ్మం నుండి ముదిగొండ 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది నేలకొండపల్లి కోదాడ ఆంధ్ర ప్రాంతమైన విజయవాడ వెళ్లే ప్రధాన రహదారి. అంతటి ప్రాధాన్యత గల ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తుంది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రోడ్లు వేసినట్లే బీటీ లేచిపోతుంది. చాలా వరకు రహదారులు గుంతలమయంగా మారి రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. ఎక్కడ ఏ గుంత వచ్చి బతుకును తలకిందులు చేస్తుందోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. 15 రోజులుగా వర్షం కురవడంతో పెద్ద వర్షము పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి మన మనుషులు బండ్లు నడిచే దారి కూడా లేదనమాట. ఇక్కడ ఏర్పడ్డ వాటర్ ఉన్నదా, ఒక ట్యాంకర్ పెట్టి తీసేసి మట్టేస్తే లెవెల్ అవుతుంది. కానీ ఆర్ఎన్బి అధికారులు తెలియజేసినా సరే వాళ్ళు ఏమంటున్నారు, ఆ నీళ్లు వెళ్ళిపోతే అప్పుడు అక్కడ మట్టేసి లెవెల్ చేస్తామంటున్నారు. కానీ ఆ నీళ్లు ఎప్పటికి పోవు. డైలీ మినిమం నైట్ 9 నుంచి 10 గంటల మధ్యలో ఒక గంట సేపు ఇక్కడ ఉంటే మినిమం ఒక 10 యాక్షన్లు చూస్తారు మీరు. ముదిగొండ ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో భారీ వెహికల్స్ ఈ రోడ్డుపై ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తూ ఉంటాయి. దాంతో రోడ్లు బాగా దెబ్బతింటుంది. వాటిని ఏ అధికారి పరిశీలించరు. ఈ దారిలో వెళ్లే వాహనదారులకు వారి వాహనాలు దెబ్బతినడమే కాక వెన్నునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. గుంటల పడ్డ రోడ్డుకు బాగు చేయవలసిన అధికారులు గ్రానైట్ రాళ్లు, మట్టితో ప్యాచ్ వర్క్ పనులతో మమ అనిపిస్తున్నారే గాని శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్యాచ్ వర్క్ పనులు చేసి వదిలేయడంతో భారీ వాహనాల రాకపోకలు చిన్నపాటి వర్షానికి మళ్లీ పూర్వస్థితికి చేరుతుంది. 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాండి. రోడ్డు ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకున్న నాదులే లేడు. అన్ని గుంటలు పడ్డాయి. గ్రానైట్ రాళ్ళు 70 టన్నులు 100 టన్నులు వేసుకొని వస్తున్నారు. ఎవరు గుంటలు బుడపడానికి ఎవరు ముందంజనకు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా చాగజ్ గేర్లు అన్ని పోతున్నాయండి. లారీకి పంచర్లు అవుతున్నాయి. గుంటలు మొఖాలు అవుతున్నాయండి. అగోదండి ఇప్పుడు దిగబడుతుంది. ఏటా వర్షాకాలంలో ఈ రహదారిలో సమస్య తీవ్రంగా ఉంటుంది. భారీ వర్షం పడితే మోకాల లోతు గుంతల్లో వర్షపు నీరు చేరడంతో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. గత 2 రోజుల క్రితం ముదిగొండ రోడ్డులో ఓ ఆర్టీసీ బస్సు భారీ గుంతలో ఇరుక్కుపోయింది. బస్సు డ్రైవర్ తీవ్రంగా శ్రమించి గుంతలో నుంచి బస్సును బయటికి తీసుకువచ్చాడు. కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణాలు నాణ్యతగా చేపట్టకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లు చిన్నపాటి వర్షానికే గుంతలతో దర్శనమిస్తున్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా అంతే ఉంది. కానీ ఏ ప్రభుత్వాలు మారినా కానీ ఇక్కడ ముదిగొండ నుంచి ఖమ్మానికి పోయే రోడ్ల పరిస్థితి మారటల్లా. ఇక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయండి. మరి రోడ్లు అయితే ఘోరంగా ఉన్నాయి. మాకు రిపేర్లు కూడా తాత్కాలికంగా ఆర్డర్ చేస్తారు. మరీ ఘోరంగా తయారవుతున్నాయి. యాక్సిడెంట్ అవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు పోవాలన్నా ఊగాల్సి వస్తుంది. 2 వీలర్స్ వెళ్ళాలంటే నరక యాతనండి. మాకు దుమ్ము బాగా డస్ట్ పడిద్ది. లారీలు వెళ్తాయి, దుమ్ము పడిద్ది, నీళ్లు చిమ్మి పడుతున్నాయి మీద, బట్టలు ఖరాబ్ అవుతున్నాయి. మరీ ఘోరంగా ఉందండి వెళ్ళాలంటే. ఈ రోడ్డు ఖమ్మం టు ముదిగొండ పోయే రోడ్డు మొత్తం కూడా అధ్వానంగా తయారైంది. లారీలు హెవీ వెహికల్ పోయే ఏరియా, బస్సులు గుంటలు మొత్తం ఇబ్బంది పడి కస్టమర్లు కింద పడేదాకా చీకట్లో అర్థం కాకుండా పరిస్థితుంది. మరీ ముదిగొండ సెంటర్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దాకా మరీ ఘోరంగా ఉన్న పరిస్థితి. బైక్ మనిషి తీసుకుపోతే కింద పడే పరిస్థితి. రోడ్డు నిర్మాణ పనుల్లో అవినీతి వల్ల సామాన్య జనాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎన్నో జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. అనేక దఫాలుగా రోడ్డు మరమ్మతులు, నిర్మాణాల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా కానీ అది ప్రజలకు ఉపయోగపడటం లేదు. దీంతో పాటు ఈ రోడ్డు వెంబడి ప్రయాణం చేయాలంటే దుమ్ము ధూళితో వాయు కాలుష్యం వెంటాడుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా నేను రోజు ఉదయం సాయంత్రం అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా. ప్రతిరోజు ఇదే నరకం. వర్షాకాలం వచ్చింది అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే నరకానికి మార్గం అన్నట్టే ఉంటుంది. ఎవరు ఏ అధికారులకి చెప్పినా ఎంతమంది పట్టించుకోరు. ఉన్నది మొత్తం కూడా 4 కిలోమీటర్ రోడ్డు డ్యామేజ్ అయింది. ఈ 4 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మీకు? యాక్సిడెంట్ జరగని సంవత్సరం లేదు. వర్షాకాలం వస్తే యాక్సిడెంట్ జరగని సంవత్సరం లేదు. దాదాపుగా అనునిత్యం నాకు తెలిసి నేను చూసినప్పటి నుంచి ఒక 100 మంది వరకు ఈ రోడ్లో చనిపోయి ఉంటారు. భారీ వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తాయి కాబట్టి అధికారులు స్పందించి ప్రధాన రహదారిపై సమస్యలు శాశ్వతంగా పరిష్కారమయ్యేటట్టు చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.